గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలో 68వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 69వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంధారా వందే లంకా భయంకరం సదా. నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నమస్తే దేవదేవేశ దేవారి బలసూదన దేవేంద్ర బలవిష్టంభ దేవదానవ పూజిత. భీష్ముడు చెప్తున్నాడు, దక్ష ప్రజాపతి ఏ నామాలతో శంకరుణ్ణి స్తుతించాడో చెప్పమని ధర్మరాజు అడిగాడు. దానికి సమాధానంగా భీష్మవారు చెప్తున్నారు ఆ శ్లోకాల్ని. దేవేశ నమస్కారం అయ్యా. దేవతలకు శత్రువులైన వారి బలాన్ని సంవరించువాడా, దేవేంద్రుడి బలాన్ని సైతం స్తంభింపజేయగలవాడా, దేవతల చేతను దానవుల చేతను కూడా పూజింపబడేవాడా, ప్రతిదానికి నమస్కారం అని చెప్పుకోవాలి. నమస్కారం అయ్యా. సహస్రాక్ష విరూపాక్ష త్రక్షేక్షాధిప ప్రియ సర్వదా పాణిపాదాంత సర్వతోక్షి శిరోమికి. సర్వతోక్షి అనేక ముఖాలు గలవాడా, విలక్షణమైన నేత్రాలు గలవాడా అంటే 3 కన్నులు గలవాడా అని. కుబేరుడికి ఇష్టమైన వాడా, అన్ని వైపులా చేతులు కాళ్ళు గలవాడా, అన్ని వైపులా నేత్రాలు శిరస్సులు ముఖాలు గలవాడా, నమస్కారం అయ్యా. సర్వతః శృతివనిలోకే సర్వభావృత్యతిష్టసి శంకుకర్ణ మహాకర్ణ కుంభకర్ణార్ణవాలయ గజేంద్ర కర్ణ గోకర్ణ పాణికర్ణ నమోస్తుతే. లోకంలో అన్ని వైపులా చెవులు ఉన్నవాడా, అంతటా ఆవరించి ఉండేవాడా, శంకుకర్ణుడా, మహాకర్ణుడా, కుంభకర్ణుడా, ఆర్ణవాలయ, గజేంద్రకర్ణ, గోకర్ణ, పాణికర్ణ, ఇటువంటి 7 పార్షదుల స్వరూపమైన వాడా నీకు నమస్కారం. శతోదరస ఆవర్త సదజనమోస్తుతే గాయంతిత్వ గాయత్న అర్చంచర్క మర్కిణ బ్రహ్మాండం త్వా సదక్రతుం ఊర్ధ్వం ఖమివ మే నిరే. వేల కొలది ఉదరాలు, వేల నాభులు, వేల చెక్కులు కల నీకు నమస్సులయ్యా. గాయత్రిని జపించేవాళ్ళు నిన్నే గాయత్రిగా జపిస్తారు. సూర్యోపాసకులు నిన్నే సూర్యుడిగా భావిస్తారు. జ్ఞానులు మిమ్మల్ని బ్రహ్మస్వరూపంగా ఇంద్రుడిగా ఆకాశంగా ఆరాధిస్తారు. మూర్తో హితే మహామూర్తే సముద్రాంబర సన్నిభా సర్వా వై దేవతాస్మిన్ గావో గోష్ఠైవాసతే. సముద్రం, ఆకాశం ఇవన్నీ కూడా నీ అష్టమూర్తుల్లోవే. నీ అష్టమూర్తుల్లో దేవతలందరూ గోశాలలో గోవుల్లాగా ఉంటారు. భవత్ శరీరే పశ్యామి సోమదగ్నిం సోమమగ్నిం జలేశ్వరం ఆదిత్యమధవై విష్ణుం బ్రహ్మాణాంత్య బృహస్పతి. నీ శరీరంలో చంద్రుని, అగ్నిని, వరుణ్ణి, సూర్యుణ్ణి, విష్ణుని, బ్రహ్మని, బృహస్పతిని కూడా చూస్తున్నానయ్యా. భవన్ కారణం కార్యం క్రియాకరణమేవజ అసతచ్చ సతసేవా తథైవ ప్రభవాప్యయో భవాన్. నీవే కారణం, నువ్వే కార్యం, నువ్వే క్రియ, నువ్వే సాధనం. సత్తుకు అసత్తుకు ఉత్పత్తి వినాశాలకు కూడా నువ్వే కారణం. నమో భవాయ సర్వాయ రుద్రాయ వృధాయ వసూనామతయే నిత్య నమోశ్చంధక ఘాతవే. నువ్వే భవుడివి, నువ్వే స్వరుడివి, నువ్వే రుద్రుడివి, నువ్వే వరాలిచ్చేవాడివి, నువ్వే పశుపతివి. అంధకాసురుడనే అజ్ఞానాన్ని సంహరిస్తావు.
నీకు నిత్యము నమస్కారం అయ్యా. త్రిజటాయ త్రిశీర్షాయ త్రిశూలవరపాణినే త్రయంబకాయ త్రినేత్రాయ త్రిపురాఘ్నాయ వై నమః. 3 జటలు గలవాడివి, 3 శిరస్సులు గలవాడివి, నీకు నమస్కారం అయ్యా. త్రిశూలాన్ని చేతి యందు ధరించిన త్రయంబకుడవి, త్రినేత్రుడవి, త్రిపురాలను భంజించిన నీకు నమస్కులు. నమశ్చండాయ కుండాయ అండాయ అండధరాయ దండినే సమకన్నాయ దండిముండాయ వై నమః. చండుడివి, కుండుడవి, బ్రహ్మాండ స్వరూపుడివి, బ్రహ్మాండసురుడివి, అందరినీ దండిస్తావు, అందరి విన్నపాలు సమంగా వినే చెవులు కలవాడి, దండం ముండనం కలవాడివి, నీకు నమస్కులు. ఇంత కూడా సహస్రనామ స్తోత్రం చాలా ఉంది, మనం రేపు కొనసాగిద్దాం దీన్ని. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేష. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు.